దైవశీలం, మానవశీలం ఆయనలో రెండూ ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఆయన దైవలక్షణం పాపిని పరిశుద్ధ దేవుని వద్దకు తెచ్చింది. ఆయన మహాపరిశుద్ధుడు, మానవులు పాపులు. మానవత పాపము చేత నశించింది. మానవుడు పాపఫలితంగా దేవునికి దూరమైపోయాడు. అలాంటి మానవుని కష్టనష్టాలను ఆయన మానవుడై వచ్చినందున వ్యక్తిగతంగా పంచుకోగలిగాడు. శ్రోతలు, మనం ప్రభువుకు నమ్మకంగా ఉండి మనస్ఫూర్తిగా పనిచేయాలి. పని వల్ల వచ్చే పారితోషికం కోసం కాదు, మనము నమ్మకమైన పనివారిమి. మనం జీవితకాలమంతా విద్యార్థులమే. జీవితమంతా నేర్చుకుంటూనే ఉంటాము. అభివృద్ధి సాధించాలి. యావజ్జీవ విద్యార్థులం. దేవుణ్ణి ప్రేమించేవారందరూ మనకు స్నేహితులై ఉండాలి. భక్తి లేని వారితో ముఖపరిచయం చాలు, వారితో గాఢ స్నేహం చేయకూడదు. మన భవిష్యత్తును ఏ రోజుకా రోజు మనం నిర్మించుకుంటూనే ఉంటాము. దైవ సేవకులతో సంబంధ సహవాసాలు యువకులకు ఎంతో అవసరం. మన ప్రార్థన భాషలో శక్తి ఉత్పాదన అవుతుంది. సర్వకాల సర్వావస్థల్లో గుండె నిండా ప్రార్థన ఉండాలి. దశమభాగాలు క్రమంగా చెల్లించాలి. ఇది విత్తనం వేయటం లాంటిదే. విత్తనాలు మంచి భూమిలో వెయ్యాలి. బోధించేటప్పుడు దైవ సేవకుని ముఖం మీద చిరునవ్వు తొణికిసలాడుతూ ఉండాలి. పరలోకాన్ని గురించి మాట్లాడేటప్పుడు మందహాసం, నరకాన్ని గురించి మాట్లాడేటప్పుడు మామూలు ముఖం చాలు. వివాహంలో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఒకరినొకరు ఎన్నుకునేటప్పుడు ఆధ్యాత్మిక విలువలను మనస్కరించాలి. దేవుని చిత్తప్రకారం సరైన వ్యక్తిని ఎన్నుకోగలగాలి. కుటుంబాన్ని గురించి దేవుని ప్రజలు జాగ్రత్త, శ్రద్ధ వహించాలి. భార్యా పిల్లల పోషణ బాధ్యతను విస్మరించకూడదు, సంరక్షించాలి. రాజులాగా భర్త కుటుంబాన్ని కాపాడాలి. ప్రవక్తలాగా వారిని హెచ్చరించాలి. వారి ఆధ్యాత్మిక అక్కరలు తీరేలా చూడాలి. దేవుడు, తరువాత కుటుంబము, ఆ తరువాత సేవ. ఈ 3 విషయాలను క్రమంగా శ్రద్ధతో నెరవేర్చాలి. శ్రోతలు, గ్రహించండి, మన దేహము దేవునికి ఆలయం. శరీరారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. శరీరానికి, హృదయానికి దేవునితో సరైన సంబంధం ఉండేట్లు చూసుకోవాలి. నీ భోజనపు అలవాట్లు, శరీర వ్యాయామం క్రమబద్ధమై ఉండాలి. లేకపోతే శరీరం జబ్బుపడిందని దేవుణ్ణి నిందించే పరిస్థితి రావచ్చు. నీకు ఇష్టమైన పని చేయాలి అంటే అర్థం దేవుడు చేయమన్న పని ఎంత కఠినమైనదైనా చెయ్యాలి, సనక్కూడదు. ప్రతి ఎలీషాకు ఒక ఏలీయా ఉండాలి. ప్రతి తిమోతికి ఒక పౌలు ఉండి తీరాలి. ప్రతి విషయంలో బాధ్యత నెరిగి విశ్వసనీయులమై ఉండాలి. 101 కీర్తన 2వ వచనం, నిర్దోష మార్గమందు వివేకముతో ప్రవర్తించాలి. చాడీలు చెప్పేవారితో, సణిగేవారితో ఎక్కువ సమయం గడపకూడదు. 101 కీర్తన 7వ వచనం, మోసము చేసేవారు నీ ఇంట్లో ఎవరూ ఉండకూడదు. అబద్ధములాడేవాడు నీ కన్నుల ఎదుట నిలవడు. ఇదే దావీదు సాక్ష్యం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 7వ వచనంలో ప్రభువు అన్నాడు, అభ్యంతరముల వలన లోకానికి శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు, కాని ఎవని వలన అభ్యంతరము వస్తుందో ఆ మనుష్యునికి శ్రమ. 37వ కీర్తన 35, 36 వచనాలు, భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండడము నేను చూచాను. అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలే వాడు విస్తరిల్లాడు. అయినా ఒకడు ఆ దారిన పోయి చూడగా వాడు లేడు. నేను వెతికాను కాని వాడు కనపడలేదు. నీవు దావీదులాగా ఉండాలి గాని అబ్షాలోములాగా ఉండకూడదు. శ్రోతలు వింటున్నారా? మనము తనకు సేవకుని హృదయము గల కుమారులమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం, నేను ఆదుకునే నా సేవకుడు అని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును గురించి చెబుతున్నాడు. సేవకుడు తన యజమాని చిత్తమెరిగి ఆ ప్రకారము జీవిస్తాడు. యజమాని మరొకరికి దయా అభిమానం చూపితే
అసూయపడవద్దు, అంకిత భావంతో సేవ చెయ్యాలి. నీ శ్రేయోభిలాషి అయిన అనుభవజ్ఞుడైన విశ్వాసి ఒకరు నీకుండాలి. అడపాదడపా అతడు నీకు సరైన మార్గం చూపుతూ ఉంటాడు. అది నీకెంతో మేలు. అందరితో కలిసిమెలిసి సమాధానంగా ఉండాలి. పాత నిబంధనలోని ఒక సన్నివేశం మనకు జ్ఞాపకం వస్తుంది. ఆదికాండం 11వ అధ్యాయం 6వ వచనం, జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే. వారా పని ఆరంభించారు. ఇక మీదట వారు చేయదలంచిన పని ఏదైనా చేయకుండా ఆటంకమేమీ ఉండదు అని దేవుడన్నాడు. కాని వారి ప్రయత్నాన్ని దేవుడు నివారించాడు. అయితే క్రీస్తునందు మనమంతా ఒక్కటైతే ఎంత పనైనా చేయగలం. మనం విశ్వాస సంబంధులం. ప్రతి సంబంధంలో విశ్వాసాన్ని ప్రయోగించాలి. ప్రియశ్రోత, నీవు దేవుని అభిషేకాన్ని కోరాలి. నిర్గమకాండం 34వ అధ్యాయం 29వ వచనం, మోషేపై దేవుని అభిషేకమున్నది, అతని ముఖచర్మం ప్రకాశించింది. యెషయా 10వ అధ్యాయం 27వ వచనం, నీ మెడమీది కాడిని బరువును విరగ్గొట్టే అభిషేకం. దేవుని అభిషేక తైలం మన ద్వారా పారాలి, ప్రవహించాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనాన్ని హృదయాలపై ముద్రించుకుందాము. మనము మేలు చేయుట యందు విసుకకుండా ఉందాము. మనము అలయక మేలు చేస్తే తగిన కాలమందు పంట కోస్తాము, గెలుస్తాము. మనం విజేతలం. దీర్ఘశాంతం కలిగి పోరాడుదాము. అంతిమ విజయం మనదే. అలసిపోవద్దు, నిరుత్సాహపడవద్దు. దేవుని వాగ్దానాలపై దృష్టి నిలుపు. విత్తనం వేశాము, అది మొలవకుండా ఎవరూ అడ్డుకోలేరు, ఎవరూ ఆపలేరు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఏమంటోంది? యేసు తన ఎదట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కలగబోయే ఆనందం దృష్ట్యా శ్రమలను సహించగలం. నెహెమ్యా 8వ అధ్యాయం 10వ వచనం, యెహోవాయందు ఆనందించడం వలన మీరు బలమొందుతారు. ఆరాధనలో ఆనందమున్నది. దేవుని వాక్యం హృదయంలో ఉంటే అక్కడే స్తుతి ఉంది. శ్రోతలు రండి, ప్రార్థన చేసుకుందాము. కృపాసత్య సంపూర్ణుడా, మా పరమతండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాము. సర్వశక్తిమంతుడవైన దేవా, నీ సన్నిధికి, నీ పిలుపునకు మమ్ములను యోగ్యులనుగా చేసినందుకు నీకు కృతజ్ఞులం. మా మనస్సులను నూతనపరచు ప్రభు. విరిగి నలిగిన మనస్సే నీకిష్టమైన బలులు. మా భక్తిని అర్థవంతం చెయ్యండి దేవా. యాంత్రిక మతాచారముల వేషధారణ నుండి మమ్ములను కాపాడండి. ఎడతెగని ఆరాధన అనుభూతి మాలో ప్రవర్తిల్లేటట్లు మమ్ములను ఉజ్జీవపరచండి, ఉత్తేజపరచండి. మాకు ఏకాగ్రత అనుగ్రహించండి. మా శ్రోతలను, వారి కుటుంబములను కనికరించండి, ఆశీర్వదించండి. కుటుంబాలలో నీ చిత్తము సంపూర్ణముగా నెరవేరాలని ప్రార్థిస్తున్నాము. స్థానిక సంఘాల ఉజ్జీవము కొరకై ప్రార్థిస్తున్నాము. సంఘ పరిచర్యలను విస్తృతపరచండి. సంఘ కాపురులను ఆశీర్వదించండి. మా దేశమును, దేశ ప్రజలను, పరిపాలకులను, ప్రజానాయకులను, సాంఘిక సంస్కర్తలను ఆశీర్వదించండి. దేశమునకు పురోభివృద్ధి దయచేయండి. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదాలు మాకందరికీ సమృద్ధిగా అనుగ్రహించుమని యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం ఆదికాండం 44వ అధ్యాయం 10వ వచనం నుండి 45వ అధ్యాయం 8వ వచనం వరకు. గృహ నిర్వాహకుడు వారి సంచులను సోదా చూస్తున్నాడు. వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను కిందికి దించి విప్పాడు. ఆ గిన్నె బెన్యామీను సంచిలో గృహ నిర్వాహకునికి దొరికింది. వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణానికి వచ్చారు. గమనించాలి, యోసేపు అంతకు ముందే గృహ నిర్వాహకుని చేత ఆ గిన్నెను బెన్యామీను సంచిలో పెట్టించాడు.
ఆ గిన్నె ఎప్పుడైతే దొరికిందో అప్పుడు వారికి మతిపోయింది. బట్టలు చించుకుంటున్నారు. అనగా అది మనస్తాపానికి గుర్తు. అంగలార్చేవారు యూదులలో ఎవరైనా బట్టలు చింపుకుంటారు, బూడిద నెత్తిన పోసుకుంటారు, ప్రలాపిస్తారు. ఇప్పుడందరూ తిరిగి పట్టణానికి వచ్చారు. బెన్యామీను లేకుండా వారు కనానుకు ఎలా వెళ్లగలరు? తిన్నగా యోసేపు దగ్గరికి వచ్చారు. ఆయన ఎదుట సాష్టాంగపడుతున్నారు. వారి మనస్సులు కుంగిపోయినాయి. మనోవేదనతో ఎంతో బాధపడుతున్నారు. అప్పుడు యూదా, అతని సహోదరులు యోసేపు ఇంటికి వచ్చారు. అతడింకా అక్కడనే ఉన్నాడు గనుక వారు అతని ఎదుట నేలపై సాష్టాంగపడ్డారు. అప్పుడు యోసేపు అన్నాడు, మీరు చేసిన ఈ పని ఏమిటి? నా వంటి మనుష్యుడు శకునం చూచి తెలుసుకుంటాడని మీకు తెలియదా? అప్పుడు యూదా అన్నాడు, ఏలినవారితో ఏమి చెప్పుకోగలం? ఏమంటాము? మేము నిర్దోషులమని ఎలా కనపరచగలం? దేవుడే నీ దాసుల నేరం కనుగొన్నాడు. మేము ఎవరి వద్ద ఆ గిన్నె దొరికిందో వాడు ఏలినవారికి బానిసలమవుతాము. యోసేపు అన్నాడు, అలా చేయడం నాకు దూరమవునుగాక. ఎవరి చేతిలో ఆ గిన్నె దొరికిందో వాడే నాకు దాసుడవుతాడు. మీరు మీ తండ్రి వద్దకు సమాధానంగా వెళ్ళండి. గమనించాలి, యూదా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. అతని మాటలు సహేతుకమైనవి, అర్థవంతమైనవి. ఈ సందర్భంలో మా శ్రోతలు ఒకటి గ్రహించాలి. యూదాగోత్రం నుండే రక్షకుడైన యేసు రావలసి ఉంది. యూదా మాట్లాడిన ప్రతి మాట మన హృదయాలను కదిలిస్తున్నది. యూదా తన సోదరుల పక్షాన మాట్లాడుతున్నాడు. దయనీయమైన తమ స్థితిని వివరిస్తున్నాడు. ఏలినవాడా, ఒక్క మనవి, ఒక్క మాట. ఏలినవారైన తమతో తమ దాసుడు చెప్పుకుంటున్నాడు. తమ కోపం తమ దాసుని మీద రగులు కొనకుండునుగాక. తమరు ఫరో అంతవారు గదా. గమనించాలి, యోసేపు వారి వైఖరి పరీక్షిస్తున్నాడు. వీరికి నిజంగా తమ సోదరుడైన బెన్యామీను మీద ప్రేమ ఉన్నదా? ఆ సంగతి తాను తెలుసుకోవాలి. ఒకప్పుడు తనను బానిసను చేసి అమ్మేశారు. ఇప్పుడు బెన్యామీనును కూడా అలా చేయడానికి వీరు ఇష్టపడతారా? అందుకే ఈ కఠిన పరీక్ష పెడుతున్నాడు. బెన్యామీనును ఇక్కడే ఉంచిపోండి, అతడు నాకు బానిసవుతాడు అని చెబుతున్నాడు. నేరస్తుడు బెన్యామీనే గదా, అతడుంటే చాలు, మీరందరూ మీ తండ్రి వద్దకు వెళ్లిపోవచ్చు అంటున్నాడు. యూదా యోసేపును గురించి ఒక్క మాట అన్నాడు, మీరు ఫరో అంత గొప్పవారు కదా. నిజం, యోసేపు ప్రస్తుతం ఫరో తరువాత ఫరో అంతటివాడు. ఎంత గొప్ప పదవో చూడండి. యూదా మాట్లాడుతున్నాడు, అయ్యా, ఏలినవారైన తమరు మా తండ్రిని గురించి సహోదరులను గురించి అడిగారు. తమ దాసులమైన మేము విన్నవించుకున్నాము. మాకు ముసలివాడైన తండ్రి, అతనికి వృద్ధాప్యంలో పుట్టిన చిన్నవాడు ఉన్నాడు. వాని సహోదరుడు చనిపోయాడు. వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు. వాని తండ్రి వాణ్ణి ప్రేమిస్తున్నాడు అని చెప్పాము. అప్పుడు తమరేమన్నారు? నేను అతణ్ణి చూడాలి, అతణ్ణి నా వద్దకు తీసుకొని రండి. అందుకు మేము ఏలిన వారితో చెప్పాము, ఆ చిన్నవాడు తన తండ్రిని విడువలేడు. వాడు తన తండ్రిని విడిచిన ఎడల వాని తండ్రి చనిపోతాడు. అందుకు తమరేమన్నారు? మీ తమ్ముడు మీతో రాకపోతే మీరు నా ముఖము చూడకూడదు. కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని వద్దకు మేము వెళ్లి ఏలిన వారి మాటలను అతనికి తెలియచేశాము. మా తండ్రి ఏమన్నాడంటే, మీరు తిరిగి వెళ్ళండి, మనకు ఆహారం కొనుక్కొని రండి. అప్పుడు మేమన్నాము, అక్కడికి వెళ్లలేము. మా తమ్ముడు మాతో కూడా ఉంటే వెళుతాము. మా తమ్ముడు మాతో ఉంటేనే కాని ఆ మనుష్యుని ముఖం చూడలేము అని చెప్పాం. అప్పుడు నా తండ్రి అన్నాడు, నా భార్య నాకు ఇద్దరిని కన్నదని మీరెరుగుదురు. వారిలో ఒకడు నా వద్ద నుండి వెళ్లిపోయాడు. అతడు నిశ్చయంగా దుష్టమృగముల చేత చీల్చబడ్డాడనుకున్నాను. అప్పటి నుండి అతడు నాకు కనపడలేదు. మీరు నా ఎదుటి నుండి ఇతణ్ణి తీసుకుని పోయిన తరువాత ఇతనికి హాని సంభవిస్తే
నెరిసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోయేటట్లు చేస్తారని మాతో చెప్పాడు. నా తండ్రి వద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా వద్ద లేకపోతే అతని ప్రాణం ఇతని ప్రాణంతో పెనవేసుకొని పోయింది గనుక ఈ చిన్నవాడు మా వద్ద లేడు అని అతడు చూడగానే చనిపోతాడు. ఆ విధంగా తమ దాసులమైన మేము మా తండ్రిని మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోయేటట్లు చేసిన వారమవుతాము. నేను ఈ చిన్నవాణ్ణి గురించి నా తండ్రికి పూటపడి ఉన్నాను. నా తండ్రికి చెప్పాను, అతణ్ణి నీ వద్దకు నేను తీసుకురాకపోతే తండ్రి, నీ దృష్టియందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి తమ దాసుడినైన నన్ను ఈ చిన్నవానికి బదులుగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణ్ణి తన సహోదరులతో వెళ్ళనీయండి. ఈ చిన్నవాడు నాతో కూడా ఉంటేనే కాని నా తండ్రి వద్దకు నేను ఎలా వెళ్ళగలను? వెళితే నా తండ్రికి వచ్చే అపాయం చూడవలసి వస్తుంది. సోదరీ సోదరులారా, యూదా మాటలు విన్నారు కదా. తమ వృత్తాంతమంతా తిరిగి ఏకరువు పెడుతున్నాడు. తన తండ్రి మనోభావాలు ఎలా ఉంటాయో తేటగా వివరిస్తున్నాడు. అసలు సంగతి ఏమిటంటే, తండ్రి మోసపోయాడు, దానికి తామే బాధ్యులు. యోసేపు కనాను దేశాన్ని విడిచి వచ్చినప్పటి నుండి తన తండ్రికి ఏమి జరిగిందో యూదా పూసగుచ్చినట్లు తెలియజేస్తున్నాడు. ఆ సహోదరులలో ఒక్కడు కూడా ఇంతగా విస్తరించి మాట్లాడి ఉండలేదు. నా సహోదరులలో ఒకడు లేడు అంటున్నారే కాని చనిపోయాడు అని తమ తండ్రి అనుకున్నట్లు చెప్పలేదు. ఇందులో మరో సత్యాన్ని మనం గుర్తించాలి. యాకోబు కృపలో ఎదుగుతున్నాడు, కాని ఇంకా పరిపక్వత వచ్చినట్లు కనిపించటం లేదు. బెన్యామీను మీద పూర్తిగా ఆధారపడి ఉన్నాడు. దేవుని యందు పరిపక్వమైన విశ్వాసం ఇంకా అతనికి అలవడలేదు. బెన్యామీనుకు ఏదైనా జరిగితే తాను చస్తానంటున్నాడు. అది ఏపాటి విశ్వాసం? పరిపక్వత నిరీక్షణలోనే రుజువుకు వస్తుంది. యాకోబుకు అంతటి పరిపక్వత రాలేదు గనుకనే బెన్యామీను చస్తే నేను చస్తాను, దుఃఖముతో నెరిసిన తలతో సమాధిలోనికి దిగిపోతాను అంటున్నాడు. సోదరీ సోదరులారా, గ్రహించారా? యోసేపు కథలో నుండి విశ్వాస పాఠాలు నేర్చుకోండి. మన ప్రియులలో ఎవరైనా చనిపోతే అది మన విశ్వాసానికి పరీక్షగా భావించాలి. అంతేకాని గుండె చెదరి గగ్గోలు పెట్టకూడదు. నీ సమీప బంధువు లేదా నీ కుటుంబ సభ్యుడు చనిపోతే అప్పుడు నీ వైఖరి ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించుకో. దేవుని బిడ్డలు పరలోకంలో ఒకానొక రోజు కలుసుకుంటారు కదా. ఇక్కడ తాత్కాలికమైన ఎడబాటు మన విశ్వాసాన్ని అది బలహీనపరచకూడదు గదా. మనం విశ్వాస ప్రాతిపదిక మీద నడవాలి. అట్టి స్థితికి యాకోబు ఇంకా రాలేదు. కృపలో ఎదుగుతున్నాడు నిజమేగాని నిరీక్షణలో ఇంకా వెనకబడి ఉన్నాడు. యూదా తన మాటల సందర్భంలో తన తండ్రిని గురించి మంచి మాటలు పలికాడు. తండ్రి పట్ల తన ప్రేమను వ్యక్తపరిచాడు. తన తండ్రి వృద్ధుడు, అవసాన దశలో ఉన్నాడు. ఇప్పుడు ఆయనను ఏమాత్రమూ దుఃఖపెట్టకూడదు. మిగతా సోదరులు కూడా అలాగే అనుకుంటున్నారని యూదా మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. మేమంతా మీకు దాసులమవుతాము, అంతేకాని బెన్యామీను లేకుండా మా తండ్రి దగ్గరకు మాత్రం మేము వెళ్లలేము అని ఖండితంగా చెప్పేశారు. సోదరీ సోదరులారా, ఈ యూదాగోత్రంలో నుండే ఒక ఆయన వచ్చాడు. ఈయన యూదాగోత్రపు సింహం. ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు. పాపుల యొక్క పాపానికి రావలసిన శిక్షను తనే భరించాడు. మానవులందరి రోగాలను వహించాడు. ఈ అధ్యాయం ముగింపులో రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మీ దృష్టికి తెస్తాము. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా, మనము ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మన చావును ఆయన భరించాడు. యేసు ప్రభువుకే మహిమా ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. దీనితో ఆదికాండం 44వ అధ్యాయం ముగిసింది.
ఇప్పుడు మనం 45వ అధ్యాయంలోకి వస్తున్నాము. యోసేపు కథ ఇందులో ఇంకా కొనసాగుతున్నది. ఈ అధ్యాయంలో యోసేపు తనను తాను సహోదరులకు బయలుపరుచుకున్నాడు. నేనే యోసేపును అని తన సహోదరులకు తనను తాను చూపుకున్నాడు. ఆ క్షణంలో వారందరి మనోభావాలు ఎలా ఉన్నాయో ఊహించండి. ఇప్పుడు 45వ అధ్యాయం 1వ వచనం నుండి వినండి. అప్పుడు యోసేపు తన వద్ద నిలిచిన వారందరి ఎదుట తనను తాను అణుచుకోలేకపోయాడు. బిగ్గరగా అన్నాడు, నా వద్ద నుండి ప్రతి మనుష్యుణ్ణి వెలపలికి పంపేయండి. యోసేపు తన సహోదరులకు తనను తాను తెలియచేసుకొన్నప్పుడు ఎవరూ అతని వద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఈజిప్టు వారు, ఫరో ఇంటి వారందరూ అతడి ఏడ్పు విన్నారు. అక్కడికక్కడే యోసేపు ఒక్క పెట్టున భోరున ఏడవసాగాడు. ఎందుకేడుస్తున్నాడో యోసేపునకు మాత్రమే తెలుసు, మరి ఎవరికీ తెలియదు. అతని సోదరులకు అసలే అర్థం కాలేదు. సేవకులకు బొత్తిగా అర్థం కాదు. ఇక ఒక్క క్షణం కూడా యోసేపు సత్యాన్ని దాచిపెట్టలేకపోయాడు. తన సహోదరులకు పెట్టిన పరీక్ష చాలు, ఇంకా తాను దాపరికంలో ఉండిపోవలసిన పనిలేదు. సోదరీ సోదరులారా, ఈ సందర్భంలో మనం యేసు ప్రభువును గురించి కొన్ని మాటలు చెప్పుకోవాలి. యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు, తప్పక వస్తాడు. తన సహోదరులకు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. ఆయన సహోదరులు యూదులే. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం ప్రకారం యేసు తన స్వకీయుల వద్దకు వచ్చాడు. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు ఆయన సోదరులే ఆయనను తిరస్కరించారు. అంతేకాదు, ఆయనను సిలువకు అప్పగించారు. అయితే ఆయన రెండోసారి రాబోతున్నాడు. అప్పుడు తన వారికి తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. జకర్యా 13వ అధ్యాయం 6వ వచనం మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాము. నీ చేతులకు గాయాలేమిటి అని వారు అడిగితే ఆయన అంటాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేను ఉండగా నాకు కలిగిన గాయాలు. యేసుక్రీస్తు ఆ రోజున పాపమును అపవిత్రతను పరిహరించడానికి దావీదు సంతతి వారి కోసం, యెరూషలేము నివాసుల కోసం తీయబడిన ఊట. యేసు ప్రభువుకు ఆయన సహోదరులకు మధ్య జరగబోయే వ్యవహారమది. యోసేపు తన సోదరులకు తనను తాను బయలుపరుచుకున్నప్పుడు రాబోయే యేసు ప్రత్యక్షానికి ఇది ముందు గుర్తు అని మనం గ్రహించాలి. యోసేపు భావోద్రేకం ఎంత ఉద్ధృతమైనదో గమనించారా? అతడు ఏడుస్తుంటే ఆ ఏడుపు ఫరో యొక్క అంతఃపురమంతటా వినిపించింది. యోసేపు ఇంటిలో ఏమి జరుగుతున్నదో వారికి అర్థం కాలేదు. అప్పుడు యోసేపు అడిగాడు, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా? నేనే యోసేపును అని వారికి తెలియచేశాడు. అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరమియ్యలేకపోయారు. అవాక్కైపోయారు. యోసేపు సోదరులు భయంతో నిండిపోయారు. 25 సంవత్సరాల క్రిందట తాము చూచిన తమ సోదరుడు ఇతడే అని తెలిసినప్పుడు వారెంతో కంగారు పడిపోయారు. ఆ రోజున వారు అతణ్ణి ఇష్మాయేలీయులకు అమ్మివేశారు. అయితే ఇప్పుడు తమ మీద యోసేపు పగపట్టి కక్ష సాధిస్తాడేమో అని భయపడిపోతున్నారు, అదిరిపడ్డారు. అంతట యోసేపు తన సహోదరులను దగ్గరికి రమ్మని పిలుచుకున్నాడు. వారు అతనికి దగ్గరగా వచ్చారు. అప్పుడతడు అన్నాడు, ఈజిప్టుకు రావడానికి మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే మీ సహోదరుణ్ణి అని యోసేపు చెప్తున్నాడు. ఈ మాటలో యోసేపు ఉద్రేకం వ్యక్తమవుతున్నది. అతనిలో కోపం ఏమాత్రమూ లేదు. అతనిది కక్ష సాధింపు మనస్తత్వం కాదు. యోసేపు తన సోదరులు తనకేమి చేసినా తాను మాత్రం వారిని ప్రేమిస్తున్నాడు. అంటున్నాడు, నేనిక్కడికి రావడానికి మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకండి. దానివల్ల మీకు ఎట్టి సంతాపం కలుగకూడదు. ప్రాణరక్షణకై దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. దేవుడు అనుమతించబట్టే ఇదంతా జరిగింది అంటున్నాడు యోసేపు.
దేవుడు యోసేపు జీవితంలో తన చిత్తం నెరవేర్చుకుంటున్నాడు. యోసేపు అన్నాడు, 2 సంవత్సరాల నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైన కోతయైనా లేని సంవత్సరాలు ఇంకా 5 వస్తాయి. నేను మిమ్మును పోషిస్తాను, కంగారు పడకండి. పాఠం ఇంతటితో సమాప్తం. ముగింపులో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, నీవు మమ్ములను క్రీస్తునందు ఎంతో ప్రేమించావు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును మాకు అనుగ్రహించావు. దినదినము నీవు మమ్ములను కాపాడుతున్నావు. రోమా 8:28 ప్రకారము మా జీవితములో జరిగే ప్రతి సంఘటన మా మేలు కొరకే సమకూడి జరిగేటట్లు చేస్తున్నావు. ఇదంతా నీ విశేషమైన కృపగా మేము గుర్తిస్తున్నాము. ఇదే సత్యాన్ని యోసేపు కథలో మేము నేర్చుకున్నాము. మేము దినదినము మాకు సంఘటిల్లే వాటిని గురించి కలవరపడనక్కర్లేదు. ఎందుకనగా నీ వాగ్దానం చొప్పున ప్రతి సంఘటన ఎంతో అర్థవంతమై మా మేలు కొరకే అదంతా సమకూడి జరుగుతుంది. ఇట్టి కృపలు మాకు అనుగ్రహించినందుకు మీకు మా హృదయపూర్వకమైన